నమస్తే అండి. నమస్కారం. తాజాగా అల్లు అరవింద్ గారు చేసిన కామెంట్స్ కొంచెం మెగా అభిమానులు కొంచెం సీరియస్ అయ్యారు. అంటే సంక్రాంతికి దిల్ రాజు గారు ఒక సినిమాని ఎక్కడో కింద పెట్టారు, ఒక సినిమాని ఎక్కడికో పైకి తీసుకెళ్లారు. దానికి మీరేమంటారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. మెగాస్టార్ అభిమానులుగా ఈ యొక్క అల్లు అరవింద్ గారు మాట్లాడే మాటను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఒక సీనియర్ నిర్మాత, అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా. ఆయన స్థాయికి ఇటువంటి మాటలు కూడా అనకూడదండి. ఆయన కావాలని గేమ్ చేంజర్ గురించి కూడా అవమానంగా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అల్లు అరవింద్ గారికి వార్నింగ్ కూడా ఇస్తున్నాము. ఎవరైనా సరే మెగాస్టార్ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ ఏ సినిమాలు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తే మెగా ఫ్యామిలీ అంతా మేము రియాక్ట్ అవుతాము. తీవ్రంగా వాళ్ళు తీవ్రమైన పరిణామాలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఈ విధంగా కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఆయన పుష్ప సినిమా సక్సెస్ అయింది, ఆ విషయం గురించి కూడా మాట్లాడకుండా ప్రత్యేకంగా ఈ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటని కూడా అంటున్నారు. అవును, ఖచ్చితంగానండి. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఈ యొక్క మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా కొన్ని డిఫరెన్సెస్ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా కూడా కనిపిస్తున్నాయి. ఎలాగంటే ఈ యొక్క అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది ఎలక్షన్స్లో. ఆయన ఒక చిన్న వ్యక్తే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ ఎట్లా వచ్చాడు, ఒక హీరో ఎలా అయ్యాడు, మెగాస్టార్ చిరంజీవి కనుక లేకపోతే ఈయన ఎక్కడుండేవాడు? ఆ విషయం కూడా ఆయన గమనించాలి. అలా కాకుండా అల్లు అర్జున్ గారు ఏదో తాన వల్లే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారని, తాము లేకపోతే చిరంజీవి గారు ఎక్కడో బఠానీలు అమ్ముకుని ఉండేవాడని కూడా కామెంట్ చేశాడు ఈ మధ్యన. అటువంటి అభిప్రాయ విధంగా వచ్చే విధంగా ఆయన మాట్లాడాడు. అది కరెక్ట్ కాదు. ఆయన అల్లు అర్జున్ ఇప్పుడు పెద్ద హీరో అయి ఉండొచ్చు, కానీ అల్లు అర్జున్ గారు ఈరోజు ఒక హీరోగా ఉన్నారంటే కారణం మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే.